నమస్తే. నా పేరు డాక్టర్ ఎన్ సాయి భాస్కర్ రెడ్డి. నేను ఇవాళ చెప్పే కాన్సెప్ట్ జియో స్పిరిట్. ఇది నేను డిజైన్ చేసిన ఒక ప్రోగ్రాము. ఇది బేసికల్గా అర్త్ కాన్షియస్నెస్ అనేది మన గ్లోబల్ సిటిజన్స్ యాజ్ అర్త్ లీడర్స్ చేయడానికి ఇది ఒక ప్రోగ్రాము. సో ఇందులో ఎస్పెషల్లీ యూత్ చిల్డ్రన్కి వాళ్ళకు చాలామందికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి. ఎందుకనంటే చాలామందికి అసలు ఎందుకు బ్రతుకుతున్నాము అని అంటే పలానా కంపెనీ ఉన్నందుకు బ్రతుకుతాం, పలానోళ్ళు నాకు జాబ్ ఇచ్చారు కాబట్టి బ్రతుకుతున్నాం అనేది కాదు కదా. వాళ్ళకు కూడా గోల్ ఉంటుంది. ద కంప్లీట్నెస్ అనేది లైఫ్లో ఉండాలని అంటే డెఫినెట్గా ఆ ఆశయాలు గోల్స్ వాళ్ళు డిసైడ్ చేసుకొని అందులో వర్క్ చేయడంతో ఒక సంతృప్తి అనేది ఉంటుంది మనిషికి, ఒక సోల్కి. సో అందుకే జియో అంటే భూమి, స్పిరిట్ అంటే ద కాన్షియస్నెస్ అండ్ ద పర్పస్ ఆఫ్ వన్స్ లైఫ్ అండ్ ఎగ్జిస్టెన్స్ అనే దాంట్లో ఈ ఫ్రేమ్వర్క్. సో వాళ్ళకి ఎస్పెషల్గా ఇది యూజువల్గా సాటర్డే ఆఫ్టర్నూన్ అట్లా మనము క్రియేట్ చేస్తాము ఆ స్పేస్, నేచురల్ ఎన్వైరన్మెంట్ లైక్ దిస్. ఇక్కడ నేను జియో స్పిరిట్లు నేను చేసిన. సో వాళ్ళకు ఇక్కడున్న వాతావరణం కానీ అడవులు కానీ అంటే ఎక్కడ కండక్ట్ చేసినా అక్కడ ఉన్న నేచురల్ ఎన్వైరన్మెంట్కి వాళ్ళకి కనెక్ట్ చేయడం. అంటే అక్కడ ఉన్న చెట్టు చేమ పిట్ట పుట్ట, అదే సన్సెట్ కానీ, తర్వాత చుక్కలు, చంద్రుడు ఉంటే చంద్రుడు, ప్లానెట్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి కనబడాలనేది ఆశయము. అట్లే వాళ్ళ సౌండ్స్ కూడా ఈవినింగ్ సౌండ్స్ వినడము, నైట్ సౌండ్స్ వినడము, అట్లే అక్కడ భూమికి కనెక్ట్ అయ్యే కొన్ని కార్యక్రమాలు, చెప్పులు లేకుండా నడవడం కానీ, ట్రీ హగ్గింగ్ కానీ, అబ్జర్వేషన్స్ కానీ, లిజనింగ్ టు సౌండ్స్ కానీ, ప్రతిదీ క్షుణ్ణంగా చూడడం కానీ. సో ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ ఇంద్రియాలన్నిటికీ కూడా ఈ సమస్తానికి కనెక్ట్ అవుతాయి. నేను అనేది సమస్తం ఉంది కాబట్టి నేనున్నా అనేది వాళ్ళకు ఒకటి ఆ రియలైజేషన్ కూడా కావాలని చెప్పి మనం ఈ ప్రోగ్రాంలు ఇవన్నీ కూడా చేస్తాము. దెన్ ఆఫ్టర్వర్డ్స్ వాళ్ళని ఈవినింగ్ ఎస్పెషలీ మనం ఇట్లా క్యాంప్ ఫైర్ అనేది ఒకటి అగైన్ నేచురల్ సెట్టింగ్స్లోనే పెట్టి అక్కడ కామ్గా జరిసేపు కూర్చోమని, అక్కడ ఉన్న నేచర్ని అబ్జర్వ్ చేయమని, అట్లనే ప్రజెంట్కి రమ్మని. ఎందుకంటే అన్నోన్ ప్లేస్లో, నేచురల్ సరౌండింగ్స్లో, నేచురల్ సౌండ్స్లల్లో వాళ్ళు అక్కడ కూర్చున్నట్టు 100% ప్రజెంట్లోనే ఉంటారు. ఎందుకనంటే చుట్టూ ఏముంది తెలియదు అనే ఒకటి కూడా వాళ్ళకి అనిపిస్తుంటుంది, కొత్త ప్లేస్ కాబట్టి. అండ్ వీళ్ళకు మోస్ట్లీ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో టెలిఫోన్లు కానీ అదర్ డీవియేషన్స్ కానీ ఇవన్నీ ఏవి లేకుండా చూసినాక వాళ్ళ పరిచయాలు అవన్నీ చేయమని, అట్లనే వాళ్ళకు నచ్చిన ఇంకొక జీవి కానీ ఏదైనా సరే మెటీరియల్ కానీ దాని గురించి వాళ్ళకి ఇష్టమైంది ఏందో చెప్పి వాటి గుణాలు, వాటి యొక్క విలువలు అవి కూడా చెప్పమంటాం. ఒకరు తేనెపట్టు అంటే నాకు ఇష్టము, అందులో తేనెపురుగు అంటే చాలా ఇష్టము, లేదా నాకు ఎలిఫెంట్ ఇష్టము, టైగర్ ఇష్టము, ఓ చెట్టు ఇష్టము, ఏదైనా చెప్తారు. చెప్పినప్పుడు దానికి అట్లీస్ట్ వాళ్ళు ఇంకో దాన్ని అప్రిషియేట్ చేసే గుణం కూడా పెరుగుతుంది. అండ్ ఆ గుణాలను నేను అడాప్ట్ చేసుకోవాలని కూడా అనుకుంటాం. సో ఈ రకంగా ఒక ప్రాసెస్ చేసినాక దెన్ నెక్స్ట్ కమింగ్ టు దే డిక్లరేషన్స్ అండ్ గోల్స్. అయితే వాళ్ళకు మీకు ఏ ఏరియా ఇంట్రెస్ట్, ఈ భూమి మీద నిజంగా ఇప్పుడు సుస్థిరత మనం తేవాలి, సుస్థిర అభివృద్ధి అనేది తేవాలని అనుకుంటే అది అందరి గోల్ కదా కామన్గా. ఎందుకంటే భూమి హార్మోనియస్ ఉండాలి, ఇది మనకే కాదు ముందు తరాలకు కూడా ఉండాలి. అంటే దాదాపు మనం గెస్ట్లాం కదా మరి ఈడ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే అది అర్త్ లీడర్గా, భూమికి లీడర్గా నువ్వు ఏం చేస్తావు. ఎందుకంటే నువ్వు భూమిలో వర్కర్ కాదు. సమ్ లీడర్స్ ఆర్ దేర్, దే విల్ టేక్ కేర్ అండ్ ఐ విల్ ఫాలో అన్నట్టు కాదు. నీకు నువ్వు ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావు, లేదా నీ ఆలోచన ఏంది, ఇతరుని కలుపుకొని ఏం చేస్తావు అనేది మనము ఒక బ్రాడర్గా వాళ్ళతోటి డిస్కస్ చేస్తాం. సో ఈ డిస్కషన్లు ఏమైతుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ గోల్స్ డిక్లేర్ చేస్తారు. కొంతమంది చిన్నవి చెప్పవచ్చు, పెద్దవి చెప్పవచ్చు. బట్ బేస్డ్ ఆన్ దేర్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్, స్కిల్స్ లేదా రిసోర్సెస్, వాళ్ళు ఉన్న ప్రాంతము పరిస్థితుల కనంగా వాళ్ళు డిక్లరేషన్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఒక ఆయన అంటాడు నేను 1,00,000 చెట్లు పెడతా అంటాడు, ఒక ఆయన అంటాడు నేను గ్రీన్ ఎనర్జీ మీద పనిచేస్తా, నేను ఎకలాజికల్ ఫుట్ ప్రింట్ తగ్గిస్తా, నేను లేదా ఎకో ఫ్రెండ్లీ వెహికల్స్ మీద పనిచేస్తా, సో అట్లనే నేను గ్రీన్ బిల్డింగ్స్ మీద పనిచేస్తా. సో రకరకాలు అనవచ్చు. డెఫినెట్గా ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యూచర్లో చేసే ఆక్యుపేషన్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ ఆప్షన్స్ మీద కూడా డెఫినెట్గా ఇది యూజ్ అవుతుంది. అండ్ వాళ్ళకి అది లింక్ అయ్యి కూడా ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు చేసిన డిక్లరేషన్ చాలా ఇంపార్టెంట్ అయితే. అండ్ అక్కడ అందరు కూడా అది లిజనింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు పర్సనల్గా డిక్లేర్ చేస్తలేరు, ఆడ ప్రపంచానికి పర్యావరణం కోసము సమస్తానికి వాళ్ళు మాట్లాడుతారు కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో అవన్నీ డిస్కషన్ అయినాక మళ్ళీ తెల్లారి అంటే రాత్రి మొత్తం కూడా వాళ్ళ ఆలోచన చేసుకొని, అంటే వీలైతే వాళ్ళు పండుకోకుండా కూడా కొన్ని క్యాంపులల్లో
కంటిన్యూస్గా ఆలోచన చేసిన యూత్ కూడా ఉన్నారు నాకు పరిచయమైన వాళ్ళు. ఇందులో అందరు పార్టిసిపేట్ చేస్తారు కానీ ఎక్కువ యూత్ అండ్ చిల్డ్రన్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఇంకా ఎక్స్పాండ్ అయి ఉంటుంది అండ్ దే కెన్ వర్క్ ఆన్ మెనీ థింగ్స్. కాబట్టి నేను తెల్లారి మళ్ళీ కొన్ని నేచర్ కనెక్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ట్రాన్సాక్ట్ వాక్ ఉంటుంది, జంగల్ వాక్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అయినాక మళ్ళీ దాన్ని ఈ డిక్లరేషన్ అనేది అందరి ముందట మళ్ళీ ఒకసారి చేసి ఫైనల్గా వాళ్ళని భూమి ఇట్లా టచ్ చేస్తారు. ఈ టచ్ చేయడం అనేది ఏంటంటే నేను ఈ భూమికి ప్రామిస్ చేస్తున్నా, లేదా భూమికి చెప్తున్నా, ప్రామిస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. బట్ రెవరెన్స్ టు మదర్ అర్త్ అనేది ఉంది కాబట్టి, ఎందుకంటే అన్నీ కూడా భూమి మీదనే ఉన్నాయి, మనం పుట్టిందే భూమి మీద, మనం పోయేది కూడా భూమి మీద. సో ఈ మదర్ అర్త్ అనేది ఈ కాన్షియస్నెస్ కంటిన్యూస్గా ఉండాలనేది పాయింట్. అందుకే అర్త్ లీడర్ అనేది ఈ కాన్షియస్నెస్ తోటి ఉన్న సిటిజన్స్ ఆన్ దిస్ అర్త్, గ్లోబల్ సిటిజన్స్, వీళ్ళు గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఈ ఆస్పెక్ట్ అనేది అది స్ట్రెంథన్ అవుతుంది ఈ యొక్క ప్రాసెస్లో. దెన్ అది చేసినందుకు వాళ్ళను మనం అర్త్ లీడర్స్గా డిక్లేర్ చేస్తాం. సో అర్త్ లీడర్స్గా డిక్లేర్ చేస్తే వాళ్ళకు అడ్వాంటేజ్ ఏంటనంటే, ఇది ఇట్స్ నాట్ ఏ హైరార్కికల్ సిస్టమ్, ఇట్ ఈజ్ ఎవ్రీబడి ఈక్వల్లీ రెస్పాన్సిబుల్, ఎవ్రీబడి ఈక్వల్లీ బోర్న్ అండ్ ఎవ్రీబడి హెస్ టేకెన్ కమిట్మెంట్ అని అంటాం కదా. ఆ బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఈ అర్త్ లీడర్షిప్ అనేది ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఈ ప్రాసెస్ చాలా ఎఫెక్టివ్ ఉన్నది అండ్ చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు అండ్ దే ఆర్ డిక్లేర్డ్ దెర్ గోల్స్ అండ్ ఆల్రెడీ దే ఆర్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దెమ్ అండ్ దే ఆర్ క్రియేటింగ్ రిజల్ట్స్ కూడా అవుతున్నాయి. అండ్ ఈ యొక్క ప్రాసెస్లో బికాజ్ ఐ ఇవాల్వ్డ్ దిస్ కాన్సెప్ట్ అండ్ దిస్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ జియో స్పిరిట్ అనే ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా. అండ్ ఐ వాంట్ టు కంటిన్యూ for millions of people in the future, and all those who already participated in this Geo Spirit program, they got elevated into higher levels because continuously 2-3 participate చేసిన వాళ్ళు they themselves can lead. So I think వీరందరితోటి డెఫినెట్గా millions of peopleకి we can give this new way of committing themselves and making themselves meaningful and aspire for bigger goals అనేది కూడా మనం క్రియేట్ చేయొచ్చు ఫర్ ది అర్త్ సస్టైనబిలిటీ. థ్యాంక్ యూ.